హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామంలో ఉన్నాము. సో ఈ గోటూరు గ్రామంలో మొహరం పండుగ అనేది చాలా పెద్ద చరిత్ర సాంప్రదాయంగా అయితే కొనసాగుతుంది. సో దాదాపు 50 సంవత్సరాల నుంచి అయితే జరుగుతుందని చెప్పి చాలామందిని అడిగితే చెప్పడం జరిగింది. సో అంతకుముందు ఎప్పుడనేది తెలియదు. సో 50 సంవత్సరాల నుంచి అయితే గుర్తుంది అని చాలామంది చెప్తున్నారు. మొహరం పండుగ మనం హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు అయితే ఒక 40-50 40 to 50% అయితే అక్కడ మొహరం నిర్వహిస్తున్నారు. సో మరి కరీంనగర్లో అయితే అక్కడ ఎక్కువ జరుపుకోవడం లేదు ఆ జిల్లాలో. సో వరంగల్ జిల్లాలో ఒక 25 సంవత్సరాల క్రితం ఇలానే చాలా గొప్పగా నిర్వహించేవారంట. సో ప్రస్తుతం వరంగల్ జిల్లాలో అయితే మొహరం పండుగ అక్కడ ప్రజలు నిర్వహించట్లేదు. సో నల్గొండ జిల్లా తీసుకుంటే నల్గొండ జిల్లాలో కూడా దాదాపు ఒక 50% దేవరకొండ ఆ చుట్టుపక్కల మొత్తం ఒక 50% అక్కడ నల్గొండ జిల్లాలో కూడా ఈ పండుగని ఘనంగానే నిర్వహిస్తున్నారు. సో ఇట్లా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే చివరిగా మనం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేసరికి మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ రోజుటి వరకు కూడా ఈ పండుగ అయితే గొప్పగానే నిర్వహిస్తున్నారు. సో అందులోని ఇక్కడ ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా ధన్వాడ మండలం, కోయిల్కొండ నెంబర్ 1 కోయిల్కొండ, ఆ తర్వాత ధన్వాడ, దామర్గిద్ద, మద్దూరు మండలంలో అయితే ఇక్కడ పీర్ల పండుగ ప్రభావం చాలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కొంతమంది మొక్కుకొని మేకను కోసి చేయడం, మాల్జా ప్రసాదంగా చేసి ఈ మస్జిద్ దగ్గరికి వచ్చి మాల్జాని సమర్పిస్తారు. కొంతమంది మేకలను వస్తారు. సో వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొని సో ఈ పండుగ అయితే ఇలా చాలా లాస్ట్ 4 days మొహరం మనకు మొత్తం వచ్చేసి 11 రోజులు. లాస్ట్ ఈ గ్రామాల్లో ఎలా ఉంటుందంటే లాస్ట్ చివరిగా 4 రోజులు అయితే చాలా గొప్పగా అయితే నిర్వహిస్తారు. అయితే ఇక్కడ చూశారు కదా, ఇట్లా గుంత తీసి ఇంటింటికి కట్టెలు తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ నిప్పు వెలుగుతూనే ఉంటుంది. సో రాత్రికి గ్రామ యువకులు అందరూ ఇక్కడైతే భక్తి శ్రద్ధలతో హుషారుగా ఈ అలా ఆడడం అయితే జరుగుతుంది. దాదాపు రాత్రి 10 నుంచి ఉదయం 3-4 గంటల వరకు నిరంతరంగా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీరు ఈ వీడియోలో ఆ సన్నివేశాన్ని చూడవచ్చు. సో మామూలుగా ఉండదు క్రౌడ్. సో రాత్రి అంతా యువకులు అలా ఆడుతుంటారు. సో ఈ పండుగ అయితే గోటూరు గ్రామంలో ఇలా చాలా గొప్పగా అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తానికి చివరి 4 రోజులు, ఈరోజు 3వ రోజు జరుగుతుంది. మొన్న మొదలైంది. సో మొన్న కాసిన్ సవారీ, నిన్న ముగ్లాల్ సవారీ. సో ఒక జాతర ప్రభావం అయితే ఉంటుంది ఇక్కడ. మొత్తం జాతరలో ఎట్లా ఉంటుందో ఈ గ్రామంలో ఒక జాతర సందడి. చివరిగా రేపు నైటు పీర్లు బాయికి వెళ్ళడం అనే ప్రాసెస్తో ఈ పండుగ అయిపోతుంది. ఇప్పుడు ఇది మన పండుగ కాదు, మనం చేయదని కొంతమంది. సో ఏదేమైనప్పటికీ ప్రజలైతే ఎంతో భక్తి శ్రద్ధలతో అండ్ ఈ గ్రామానికి దాదాపు 2 కిలోమీటర్లు ఉండే గ్రామాల నుంచి చెప్పులు లేకుండా చెంబుతో వాటరు, మాలిజా ప్రసాదాలు నడుచుకుంటూ వచ్చి ఇక చూశారు కదా, ఈ అలయ చుట్టూ 5 చుట్లు, కొంతమంది 11 చుట్లు ఇట్లా ప్రదక్షిణాలు చేసి చివరిగా మస్జిద్లోకి వెళ్ళి మస్జిద్లో దేవునికి సమర్పించి మళ్ళీ వాళ్ళు చెప్పులు వేసుకోకుండానే వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అయితే జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది చేయొద్దు మనది కాదంటారు, కొంతమంది అట్లా కాదు చేయాలి. అంటే ఓవరాల్గా ఈ పండుగ మొహరం పండుగ ఊర్లలో ప్రజలు నమ్మకం ఎలా ఉంటుందంటే తుర్కదేవుని చేయాలి, మనము బర్కత్ ఉంటుంది, ఇంట్లో మంచి జరుగుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పి కొంతమంది చేస్తారు. కొంతమంది మాల్ జపించడం, ఇలా వారి నమ్మకాలు. ఎందుకంటే మనం ఈ దేశ చట్టంలో భారత రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి అందరి నమ్మకాలు గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి సో ఇలా గ్రామాల్లో పీర్ల పండుగ మొహరంపై ప్రజల నమ్మకాలు వాళ్ళ సంప్రదాయాలు అయితే ఇలా కొనసాగుతాయి. ఆ చివరిలో చూస్తున్నారు కదా, ఇలా బ్యాండు, కొంతమంది తప్పెట్లు, కొంతమంది బ్యాండుతో ఇలా మస్జిద్కి అయితే వస్తారు. ఈ మస్జిద్కి వచ్చి వాళ్ళ మొక్కు ఇంట్లో చేసినవి ఇక్కడ దర్గాలో తీసుకొచ్చి దర్గాలో సమర్పించి మళ్ళీ అదే బ్యాండుపై వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ధన్వాడ మండలం గోటూరు గ్రామంలో పీర్ల పండుగ అయితే ఇలా జరుగుతుంది. ఈ పీర్ల పండుగకు సంబంధించి అలా ఆడడం అండ్ పీర్లు ఎలా తిరుగుతారు, పీర్లో ఆ మస్జిద్కు ప్రజలు ఎలా వెళ్తారు అనేది మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడొచ్చు. మీరే పీర్లను అడగడము లోపల గర్భగుడిలో మస్జిద్లో మొత్తం మీరే చేస్తారని నిజమేనా? అది 5 రోజులు పగిలి రోజు సొమ్మిటి రోజు మనం సొమ్ము కడిగి ఎక్కించి గొడుగులను కట్టి పిడి చేసి పోకమవుతుంది. మీరే చేస్తారు? మేము వేస్తున్నామండి.
ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు, చేసుకోలేదు. అది సో గర్భగుడిలో మొత్తం మీరే కడగం చేసుకోమంతా మనం దేవునికి గొడుగులు ఎక్కించుకోమంతా మనది అనుకోండి. రేపు బాయికి వెళ్తుంది, మళ్ళీ బాయికి వెళ్తే అంటే ఓలే అప్పుడు మళ్ళీ ఇప్పి అంటే ఇప్పి ఓలే చేసుకుంటారు అన్నమాట. అప్పుడు ఓలే వేసుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు కొంతమంది ఇది మన హిందువుల పండుగ కాదు, మనం చేయొద్దు అంటున్నారు. దీన్ని మీరు ఎలా, దీనిపై మా ముస్లింలు ఎవరు చేసేటోళ్ళు, మన హిందువులు చేస్తేనే దేవుని పీలమండి మనం వస్తున్నాం అంతే. మనం చేస్తున్నాం, మనం చేసిందే వాళ్ళు మొక్కుతున్నారు అన్నమాట. ఇది కొంతమంది మన పండుగ కాదంటారు కదన్న, కొంతమంది మన పండుగ కాదంటారు. మన పండుగ కాదు, మనం ముస్లిం వాళ్ళు పండుగ చేయరు, మొక్కరు. మనం చేసిందే వాళ్ళు మొక్కుతారు అనమాట. అట్లా. సో ఇది ముస్లిం పండుగనా, హిందువుల పండుగ? పండుగ అది హిందువుల పండుగ, పీల పండుగ అంటే హిందువుల పండుగ. ముస్లిం అంటే వాళ్ళు సచిన దానికి వాళ్ళు చేయరు అనమాట. అట్లా. ఓకే ఓకే ఓకే. అంటే 11 రోజులు కాబట్టి అప్పుడు హసన్ హుసేన్ చనిపోయారు, వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు చేయలేరు. మనం చేస్తే వాళ్ళు మొక్కుతారు అనమాట. అట్లా. ఓకే ఓకే. వాళ్ళు మళ్ళీ లాస్ట్ బాయిలో పడినప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటా తీసుకొని వస్తారు. మళ్ళీ దేనికి ఏడుస్తారు అప్పుడు? లాస్ట్ చచ్చిపోయిన బీంగ్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. అంటే మనం ఈ చరిత్ర ఇరాక్లో హసన్ హుసేన్ చనిపోయిన 11 అంటే మనం రేపు అయితే 11 రోజులు అవుతుంది కదా. రేపు రాత్రికి మళ్ళీ అక్కడ వెళ్తుంది కదా, గంగకి వెళ్తారు కదా ఓకు, మళ్ళీ కడుక్కొని తీసుకొని వచ్చి తెచ్చి పెట్టి ఏడ్చుకుంటూ వస్తారు అనమాట. 11 రోజులకు దొరికితే అప్పుడు వాళ్ళని దాన సంస్కారాలు చేసి ఏడ్చుకుంటూ వచ్చారు అనమాట. మళ్ళీ 11 రోజులకు పీర్లు బాయిలు అంటే అప్పుడు గొడుగులన్నీ తీసి కడిగి మళ్ళీ అంతా కట్టుకొని మళ్ళీ మన పీంగిలా కట్టుకొని వస్తారు అనమాట. పీంగిలాగా కట్టుకొని ఏడ్చుకుంటూ వస్తారు. ఓకే ఓకే. అయితే ఈ గ్రామంలో మొహరం పండుగ అయితే ఇలా జరుగుతుంది. సో రేపు 11 రోజులకు పీర్లు బాయిలో, ఇక్కడ అంటే పీర్లు బాయికి వస్తున్నాం అంటారు, కానీ మొహరం చివరి డే 11 రోజులు రేపు ఉంటుంది. అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి ఈ పూలు అన్నీ తీసి మొత్తం మూట కట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ పెడతారని విన్నాం. అయితే నిజమే, ఇరాక్లో జరిగిన 11 రోజులకు హసన్ హుసేన్ చనిపోయాడు కాబట్టి వాళ్ళ ఆనవాళ్ళన్నీ ఒక దగ్గరికి పెట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళని పూడ్చిపెట్టారో కాల్చారో అది చేసి ఏడ్చుకుంటూ వచ్చారని విన్నాము. సో అదే ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. 11 రోజులకు పీర్ల పండుగ అంటే 11వ రోజు మూట కట్టుకొని ఏడ్చుకుంటూ వస్తారు చనిపోయిన రోజు కాబట్టి. సో ఇది హైదరాబాద్లో అయితే చాలామంది బ్లేడ్లతో మీరు చూసుకుంటూ హైదరాబాద్లో కొంతమంది ముస్లింల మాటకమే చేస్తారు, అది ఒక వర్గమే చేస్తారు. వాళ్ళు బ్లేడ్లతో బ్లేడ్లతో కోసుకొని బాధ, ఎందుకంటే ఆ రోజు మా వాళ్ళు చనిపోయారు అనే ఒక బాధతోటి 10 రోజులు సైలెంట్గా పెడతారు, ఖాళీ అగరబత్తులు వెలిగిస్తారు. సో 11వ రోజు అయితే వాళ్ళు ఏడ్చుకుంటూ రక్తాలు చిమ్ముకుంటూ అలా చేస్తారు. విలేజ్లో వచ్చేసి మాలిజలు వంచడం, మేకల్ని కోయడము, దూరం చుట్టాలు దగ్గర చుట్టాలు అందరూ పిలిపించుకొని సంతోషంగా ఇక్కడ అలా ఆడడము, మాలిజలు వంచడము, దర్గాకి వచ్చి అన్ని సమర్పించి, సో ఇట్లా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న ఈ పీర్ల పండుగ స్టిల్ ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా రాత్రి అయితే దుమ్ము లేస్తుంది. ఈడ లేదు మాట్లాడడానికి కూడా అసలు సందు ఉండదు, అంత దుండం అలా ఇలా ఆడడం. సో ముఖ్యంగా పీర్ల పండుగ అంటే ఇంకా ముస్లిం హిందువులు కలిసి చేసుకుంటారు. మేము చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాము. అసలు ఎప్పటి నుంచి మన ఈ గ్రామంలో మొహరం పండుగ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు ఎంతవరకు తెలుసు? నేను పుట్టినప్పటి నుండి హిందూ ముస్లిం బాయ్ అని అందరం కలిసి చేస్తున్నాం. ఓకే. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 50 ఏళ్ళ 60 ఏళ్ళ? ఇంకా అంతా నాకంటే ఇప్పుడు 35 ఏళ్ళు ఉన్నాయి. అంతకు మొదలు నుండి స్టార్ట్, మొదలు నుంచి.
మేము సంబరం జరుపుకుంటాము ఈ గ్రామంలో, మా గోడు గ్రామంలో. ఇంకొకటి మాకు ఏ కుల మతం భేదం లేదు, అందరం కలిసికట్టుగా రైతాంగం అయితే, మా ఎడ్యుకేషన్ పర్సన్ అయితే, మా ఉద్యోగులు అయితే, పోలీసులు అందరూ సబ్డోర్ అయితే, డాక్టర్ అయితే, అందరం కలిసికట్టుగా మేము ఎంజాయ్ చేస్తాం. పెద్ద పండుగ మాకు గోడు గ్రామంలో, మా గోడు గ్రామంలో అన్ని పెద్ద గ్రామం పంచారు. మాకు ఇది చాలా మంది ఏమంటారు ఏదో వేరే దసరా అనుకుంటున్నారు. మాకు అది మాకు మెయిన్ దసరా వేరే రాష్ట్రంలో గుజరాత్ లో ఒకటి ఉన్నది. కాకపోతే మా తెలంగాణ రాష్ట్రంలో గోడు గ్రామంలో మహబూబాబాద్ జిల్లా మాకు మంచి రాజారెడ్డి పీర పండుగ. మాకు ఇది ముఖ్యమే. ఎలాంటి సమయం జరగకుండా అందరం కలిసికట్టుగా సంతోషంగా జరుపుకుంటాం. దీనికి ఏదో అనుమతి అవసరం లేదు, ఏం లేదు. ఇప్పుడు మా గోడు గ్రామంలో అడ్డీ నేను వచ్చింది హైదరాబాద్కి వెళ్ళి, అయినా ఎందుకు సంవత్సరం ఒక్కసారి వస్తా. ఎప్పుడు వెళ్ళి మీరు పండుగ తప్ప మీకు ఎప్పుడు రాను. ఎందుకు వస్తా, నాకు హ్యాపీ అనిపిస్తుంది. కందులు కూడా వేసినాము, హ్యాపీ మేము ఫుల్ ఎంజాయ్ ఇంత ఎంజాయ్ మాకు ఎప్పుడు దొరకదు కూడా. చుట్టుపక్కల గ్రామాల్లో మన గ్రామాలతో వేరే ఎక్కడ లేని విధంగా మా గోడు గ్రామంలో హ్యాపీనెస్ ఉంది, సంతోషకరమైన ఇది. ఇక్కడ అప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాలు జరుగుతున్న ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆడుతూ, నేను తాతలు ముత్తాతలు ఎవరైనా సంప్రదాయం ఉందో అది మా పిల్లలు మా తరంలో కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అయినా యూత్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయలేదు, ముందుగా సాగిస్తున్నారు. దాన్ని ఎందుకు సాగిస్తున్నారు, మా ఓళ్ళు చేసినాక వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. దాన్ని వెనక్కి కొంతమంది మన పండుగ అంటున్నా. ఇది ఎంతవరకు నిజం? అది వాళ్ళ అది బిజినెస్ అవుతాం. అది కాకపోతే మన తృప్తికి, మన హ్యాపీనెస్, మన సంతోషం, మా ఊరు ప్రజలకు సంతోషం ఏదో ఒక పీరియడ్ సంతోషం. ఇప్పుడు ఏమంటారు, కొంతమంది ఏమంటారు అది ముస్లిం, అది మన సంబంధం లేదు. నేను ముస్లిం సోదరులు అయితే, హిందూ సోదరులు అయితే, క్రిస్టియన్ సోదరులు అయితే, ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. మహారాష్ట్రలో గణేశుల పండుగ ఎట్లా ఫేమస్, ఇట్లా మహబూబ్నగర్ జిల్లాలో, తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలో గూడూరు మా గ్రామంలో అయితే ఇలా ఓన్లీ పీర్ల పండుగనే మాకు ఘనంగా జరుగుతుంది, హ్యాపీనెస్ ఉంటుందని ఇక్కడ వారి అభిప్రాయాన్ని అయితే తెలియదు.
సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా. సో ఇది పీర్ల పండుగ చరిత్ర. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పీర్ల పండుగ నిర్వహించే ప్రతి గ్రామంలో కూడా ఈ పీర్ల పండుగ నిర్వహించేది బీసీలు అని నేనైతే తెలుసుకోవడం జరిగింది. ఓన్లీ బీసీలే చేస్తున్నారైతే మనం తెలుసుకోవడం జరిగింది. సో చూశారు కదా, ఇది మా గ్రామం ఓడూరు గ్రామంలో పీర్ల పండుగ అయితే ఇలా నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్. అందరూ తప్పకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటని పక్కా కొట్టండి. సబ్స్క్రైబ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్.